పెద్ద చదువులకు పోవాలనుకున్నోళ్ళు, పెద్ద పెద్ద నౌకర్లు చేయాలని కాయిష్ పడుతోళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టాలనుకున్నోళ్ళు చక్కగా అమెరికా పోవాలని డిసైడ్ అవుతారు. పక్క దునియా దేశాలకు పెద్దన్న ఆడ చదివితే కొలువు జప్పునొస్తుంది. అమెరికాలో జాబ్ చేస్తే దునియాలో ఏడైనా ఉద్యోగం దొరుకుతుంది. ఆడ డాలర్లు కమాయిస్తే జల్దిన సెటిల్ అయిపోవచ్చు అనేది అందరి ఆపోచన. ఇది మొన్నటిదాకా, కానీ ఇప్పుడు అమ్మో అమెరికా అంటున్నారు అంతా. ఎందుకంటే దొరికినోళ్ళని దొరికినట్టు అరెస్టులు చేసుడు, గాలి మోటార్లు ఎక్కించి దేశం దాటిచ్చుడు. కొత్త అధ్యక్షుల వారి యాక్షన్ సురువైంది. మళ్ళా అమెరికా రూల్స్ ప్రకారం ఈసారి 538 మందిని పట్టుకొని వాళ్ళ దేశానికి పంపించేసిండ్రు బాజాప్తా. దేశం అంతా ఈ పుణుకులాటే నడుస్తుండే వరకు మనోళ్ళగిన బుగులు పట్టి పార్ట్ టైం జాబులు బంద్ చేస్తాండ్రు. స్టూడెంట్ వీసాల మీద పోయినోళ్ళు ఆ కాలేజీ క్యాంపస్ లోనే ఆరానికి 20 గంటలు పని చేసుకొని ఖర్చుల మందం సంపాదించుకునే ఛాన్స్ ఉంటది. కానీ మంది ఎక్కువ మోపోయే వరకు ఆడ పని దొరకక బయటకు వచ్చి సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో డ్యూటీలు చేస్తాండ్రు. ఆయనతో పోలీసుల కంట్లో పడ్డామంటే ముళ్ళ మూట చదువుకొని గాలి మోటార్ ఎక్కే కథ అవుతుందని భయపడుతుర్రు అన్నట్టు. ఖర్చుల కోసం పైసలు పంపురని ఇండియాలో ఇంటోళ్లకు ఫోన్లు చేస్తుండ్రట. ఆడ కొడుకు కోడలుంది, బిడ్డ అల్లుడు ఉండని చూస్తానికి పోతోళ్లను గాలి మోటార్ల డిపోలో ఆపి వాపస్ టికెట్ ఉంటేనే అమెరికాలో అడుగు పెట్టనిస్తాండ్రు. లేదనుకో బాజాప్తే వెనుకకు పంపుడే. ఇది ఇట్లా నడుస్తుండగానే పౌరసత్వం పరిసని పట్టుకుంది. వచ్చే నెల 20 తారీఖు లోపాడ పుట్టినోళ్లే అమెరికోళ్ళు అవుతారు. హీగేముంది, కాన్పుకు టైం ఉన్నా దవకళ్ళ శరీక్ అవుతుండట జల్దిన డెలివరీ కావాలని. వద్దని డాక్టర్లు చెప్తున్నా ఏం కాదు, మా పౌరులకు అమెరికా పౌరసత్వం వస్తే చాలని సతాయిస్తుర్రట కొందరు. అయితే ఏరే దేశాలకెళ్ళొచ్చి అమెరికాలో కాన్పైతే పుట్టిన పిల్లలు లోకల్ అవుతుండ్రి. చెల్ మీరంతా వచ్చి మా దాంట్లో కలిస్తే ఎట్లా అని ట్రంప్ సార్ రూల్స్ మార్చి పడేసిండు అచ్చుడే. రేపు ఇంకెన్ని చేస్తాడో గానీ ఇన్నేళ్ళు అమెరికాను కలవరించిన వాళ్ళు ఈ కాంచి ఏరే దేశం చూసుకోవాల్సిందే పో.